హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 72. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్జున్ ఐసీయూ రూమ్లోకి వచ్చి రూప చేతిని తన చేతుల్లోకి తీసుకుని, రూపా, భయపడకు, నీకు త్వరగా క్యూర్ అవుతుంది అన్నాడు. నాకే భయమూ లేదు సార్, మీరు వచ్చేసారు కదా, తడబడుతూ కన్నీళ్లతో అంది రూప. రూపని అలాంటి పరిస్థితుల్లో చూస్తుంటే అర్జున్కి చెప్పలేనంత బాధగా అనిపిస్తోంది. ఐఎమ్ రియల్లీ సారీ రూపా, నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి. సార్, నిజానికి నాకిప్పుడే హాయిగా ఉంది. ఇలాంటి బాధనైనా నేను హాయిగా భరిస్తాను, కానీ వాడు నా పక్కన ఉన్న ప్రతి క్షణం నరకంలాగా అనిపించింది. చాలా తడబడుతూ ఒక్కొక్క అక్షరం కూడబలుక్కుంటూ మాట్లాడుతోంది రూప. ప్లీజ్ రూపా, మాట్లాడకు, నీకు బ్రీతింగ్ అందట్లేదు. 4 రోజుల తర్వాత నిన్ను డిశ్చార్జ్ చేస్తారు. అప్పటి వరకు మౌనంగా ఉండు, ప్రేమగా చూస్తూ మాట్లాడుతున్నాడు. అలాగే చూస్తోంది రూప. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎక్కువసేపు ఐసీయూలో ఉండకూడదు, ప్లీజ్ మీరు బయటికి వెళ్తారా అంది నర్స్. అంటూ రెస్ట్ తీసుకోమని రూపతో చెప్పి ఐసీయూ వార్డులో నుంచి బయటికి వచ్చాడు. అప్పుడే రూప విషయం తెలిసి దీప, తాయారు, ఆంజనేయులు ముగ్గురు కలిసి ఆటోలో హాస్పిటల్కి చేరుకున్నారు. ఐసీయూ వార్డు ముందు కూర్చుని ఉన్న అర్జున్ని చూడగానే దీప కూర్చుని ఉన్న వీల్చైర్ని తోసుకుంటూ అటుగా వచ్చారు ఆంజనేయులు, తాయారు. వాళ్ళ ముగ్గురిని చూసి చిన్నగా నిట్టూర్చి, మీకెవరు చెప్పారు అడిగాడు అర్జున్. ఏటి బాబు ఇది, చిన్నమ్మాయి గారి ప్రాణాల మీదకొచ్చినా మాకు చెప్పరా మీరు, కళ్ళు తుడుచుకుంటూ అంది తాయారు. అది కాదు తాయారు, మిమ్మల్ని ఎందుకు కంగారు పెట్టడం, ఇప్పటికే తన గురించి అందరూ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తను బాగానే ఉంది, ట్రీట్మెంట్ తీసుకుంటోంది. చిన్నగా ఇంటికి తీసుకువచ్చి వివరంగా చెప్దామనుకున్నాను, ఈలోపే మీరు వచ్చేశారు. అర్జున్ సార్, మా చెల్లికి ఎలా ఉంది, చాలా ఎమోషనల్ అవుతూ అడిగింది దీప. ప్రాణాపాయం ఏమీ లేదు దీప, బాగానే ఉంది, ఆపరేషన్ జరిగింది, షీఈస్ ఫైన్. లోపలికి వెళ్ళి చూడొచ్చా సార్? ఇప్పుడే నేను వెళ్ళొచ్చాను, కాసేపు ఆగి వెళ్ళొచ్చు, వెయిట్ చేయండి. ఏమైనా తిన్నారా లేదా? టిఫిన్ పెట్టే తీసుకొచ్చాను బాబు, చెప్పింది తాయారు. పెద్దమ్మగారు, పెద్దయ్య గారు ఎవరైనా వచ్చారా బాబు, వాళ్ళకి విషయం తెలిసిందా అడిగాడు ఆంజనేయులు. తెలుసు, ఫోన్ చేసి చెప్పాను, నాన్న వచ్చారు, క్యాంటీన్లో ఉన్నారు, నేను వెళ్ళి మాట్లాడి వస్తాను, మీరు కూర్చోండి అంటూ అర్జున్ క్యాంటీన్ వైపు వెళ్ళాడు. శివరాం టిఫిన్ ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. అర్జున్ రాగానే వేడివేడి ఉల్లదోశ 2 ప్లేట్లు తీసుకొచ్చి పెట్టాడు బేరర్. నాన్నా, నాకేం వద్దు నాన్న. ఒరేయ్ తిన్రా, ఎప్పుడు తిన్నావో ఏమో, డ్యూటీ అంటూ నీ గురించి నీకు అస్సలు ధ్యాసే ఉండట్లేదు, నాతో పాటు కలిసి తిను అన్నాడు శివరాం. ఇద్దరూ టిఫిన్ కంప్లీట్ చేసి లాస్యా దగ్గరికి బయలుదేరుతూ తిరిగి రూప ఉన్న వార్డు దగ్గరికి వచ్చారు. ఆంజనేయులు శివరాంని చూడగానే ఆనందంతో ముందుకు వెళ్ళి, బాగున్నారా పెద్దయ్య గారు అంటూ పలకరించాడు. బాగున్నాను ఆంజనేయులు, నువ్వెలా ఉన్నావు? బాగానే ఉన్నాను బాబు, చిన్నబ్బాయి గారి దయ వల్ల. తాయారు, నువ్వు హాస్పిటల్లో ఉంటావా? ఒక 2 గంటలు, నాకు చిన్న పని ఉంది, దీపని తాతని ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను, నువ్వు ఇక్కడే చూసుకుంటూ ఉండగలవా రిక్వెస్ట్గా అడిగాడు అర్జున్. అట్టగే బాబు, చూసుకుంటాను, నాకేమీ ఇబ్బంది లేదు అంది తాయారు. అర్జున్ దీప కూర్చుని ఉన్న వీల్చైర్ని తోసుకుంటూ వ్యాన్ దగ్గరికి వెళ్ళి తనకి సపోర్ట్ ఇచ్చి లోపల కూర్చోపెట్టి తాతని కూడా బండెక్కమని శివరాంతో సహా ఇంటికి వచ్చి దీపని, ఆంజనేయులని ఇంటి దగ్గర డ్రాప్ చేసి ఏమైనా కావాలంటే ఫోన్ చేయమని చెప్పి శివరాంతో సహా లాస్యా ఉన్న హాస్పిటల్కి చేరుకున్నాడు. లాస్యాకి 1 వారం రోజుల నుంచి ట్రీట్మెంట్ ఇస్తూ ఉండడంతో కాస్తలో కాస్త నయం. మత్తుగా ఊగుతూ తూలుతూ మాట్లాడట్లేదు. తను ఏం మాట్లాడుతోందో తనకి తెలుస్తోంది. ఒంటి మీద గుడ్డ ఉందో లేదో కూడా తెలియని పరిస్థితి నుంచి బయటికి వచ్చేసింది. జరిగిన గతమంతా తలుచుకుంటే తను ఇంతలాగా ఎలా దిగజారిపోయిందో తనకి తానే అర్థం కాక ప్రశ్నించుకుంటూ చెప్పలేనంత బాధపడుతోంది. శివరాం, అర్జున్ ఇద్దరూ లాస్యా ఉన్న వార్డుకి వచ్చారు. అమ్మా, లాస్యా ఆప్యాయంగా పలకరించాడు శివరాం. శివరాంని చూడగానే లాస్య చాలా చాలా ఎమోషనల్ అవుతూ మోకాళ్ళ మధ్య తల పెట్టుకుని ఏడ్చేస్తోంది. తల మీద చెయ్యి వేసి రాస్తూ,
లాస్యా, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? అడిగాడు అనునయంగా. మావయ్య, మీ ముందు తలెత్తుకుని తిరగలేను. నా మొహం మీకు చూపించలేను. లాస్యా, జరిగిన దాంట్లో నీ తప్పులేదు. నువ్వు ఒక డ్రగ్కి ఎడిక్ట్ అయ్యి ఆ మత్తులో ఏం చేస్తున్నావా అన్న విచక్షణ జ్ఞానం కోల్పోయావు. నువ్వే కాదు, నీ ప్లేస్లో ఏ ఆడపిల్ల ఉన్నా ఇలాగే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే తన మీద తనకి కంట్రోల్ పవర్ ఉండదు కనుక. ప్లీజ్, నువ్వు ఇలా బాధపడితే మావయ్యకి ఇంకా బాధ అనిపిస్తుంది. ఇన్ని రోజులు నువ్వేమైపోయావా అని వాళ్ళు బాధపడింది చాలు. ఇంకా బాధ పెట్టద్దు. ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటూ కొంచెం గట్టిగా తనకు అర్థమయ్యేలాగా స్పష్టంగా చెప్పాడు అర్జున్. కళ్ళు తుడుచుకుని చిన్నగా తలపైకెత్తింది. మావయ్య, నన్ను క్షమించగలరా? నీ తప్పు లేదమ్మా. జరిగింది మొత్తం బావ చెప్పాడు. ఏడవకు చిట్టి తల్లి, నువ్వు బాగున్నావు, అదే చాలు నాకు. కానీ నా వల్ల మీ పరువు, ప్రతిష్ట, కుటుంబ గౌరవము అన్నీ పోయాయి కదూ. అమ్మ, నానమ్మ, అమ్మమ్మ అందరూ నన్ను ఒక పనికి మళ్ళిన దానిలాగా చూస్తారు కదూ. లేదమ్మా, వాళ్ళందరూ నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. నువ్వు తెలియక చేసిన తప్పుని క్షమించలేనంత దుర్మార్గులు కాదు నీ పెద్దవాళ్ళు. వాళ్ళకి నీ పరిస్థితి అర్థమయ్యేలాగా నేను స్పష్టంగా చెప్తాను. నువ్వు భయపడకు. వాళ్ళందరూ నువ్వు బాగుండాలని కోరుకుంటున్నారు. సమాజం గురించి ఆలోచించట్లేదు. నువ్వు బాగుంటే చాలు. వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ అన్నాడు శివరాం. అర్జున్ ఏదో ఫోన్ కాల్ రావడంతో బయటికి వెళ్ళాడు. శివరాం లాస్యకి ధైర్యం చెప్పి తన పరిస్థితి గురించి డాక్టర్స్తో మాట్లాడడానికి వెళ్ళాడు. నమస్తే డాక్టర్ గారు, నేను లాస్య వాళ్ళ మేనమామను. మా అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చా? ఇప్పుడు తన ఆరోగ్య పరిస్థితి కుదిటిపడింది కదా. చూడండి, మీ మేనకోడలు విపరీతమైన డ్రగ్స్ తీసుకుంది. తనకి రెగ్యులర్గా ఒక 3 months అయినా ట్రీట్మెంట్ ఇవ్వాలి. వీక్లీ చెకప్కి రావాలి. 3 months తర్వాత కూడా క్యూర్ అవుతుంది అని మేము చెప్పలేము. చాలా స్లో ప్రాసెస్ ఇది. ఒక్కొక్కసారి ఆ డ్రగ్ తీసుకునే టయానికి తనని తాను కంట్రోల్ చేసుకోలేక విపరీతంగా గోల చేస్తుంది, అరుస్తుంది. ఇలాంటి కండిషన్లో మీరు తనని ఇంటికి తీసుకువెళ్ళాలి అన్న ఆలోచన కరెక్ట్ కాదు. ఇంటి దగ్గర తనని కంట్రోల్ చేయలేరు. ఒక నెల రోజులు హాస్పిటల్లోనే ఉంచండి. క్యూర్ అయితే ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అంటూ లాస్య పరిస్థితి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు డాక్టర్. చేసేదేమీ లేక డాక్టర్ చెప్పిన దానికి సరే అని ఇంటికి కాల్ చేసి స్వప్నకి, కాత్యాయినికి లాస్య హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటోందని వీడియో కాల్ చేసి మాట్లాడించి వాళ్ళ మనసు స్థిమితపడేలాగా చేశాడు. కూతురుని చూసిన తర్వాత ప్రాణం లేచి వచ్చినట్లే అయ్యింది స్వప్నకి. కన్నీళ్ల పర్యంతమవుతూ, చిట్టి తల్లి ఎలా ఉన్నావు అంటూ చాలా ఎమోషనల్ అవుతూ వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ పెదవుల మీద చిరునవ్వుతో లాస్యాన్ని చూసిన ఆనందంతో మాట్లాడుతోంది. లాస్య కూడా తను చేసిన తప్పుకి కుటుంబం అంతా సఫర్ అవుతోందని అర్థమై చాలా గిల్టీ ఫీల్ అవుతూ అందరికీ క్షమాపణలు చెబుతూ కన్నీళ్ల పర్యంతమవుతూ తను బానే ఉన్నానని, ట్రీట్మెంట్ తీసుకుంటున్నానని, త్వరలోనే ఇంటికి తిరిగి వస్తానని చెప్పింది. మాట్లాడుతున్నప్పుడు మాట వరుసకైనా రూప ఎలా ఉంది అని ఎవ్వరూ అడగకపోవడంతో చాలా చాలా బాధగా అనిపించింది శివరాంకి. అర్జున్ చెప్పింది నిజమే. రూపపై కనీసం జాలి కూడా లేదు వీళ్ళకి. ఎవరో తెలియని వాళ్ళకి దెబ్బలు తగిలితేనే అయ్యో అంటాం కదా. అలాంటిది రూప చావు బ్రతుకుల్లో ఉందని తెలిసినా వీళ్ళు కొంచెం కూడా కన్సర్న్ చూపించట్లేదు. రూప మీద ఎందుకంత కోపం? రూప ఏం తప్పు చేసింది? అర్జున్ తనని ప్రేమించాడు. తననే పెళ్లి చేసుకుంటానని పంతం పట్టాడు. మనవాడే ఆ పిల్లని ఇష్టపడ్డాడు. ఆ పిల్ల వీడికి దూరంగా ఉండాలని ఇంట్లో నుంచి వెళ్ళిపోయినా మళ్ళీ తీసుకువచ్చుకున్నాడు. పిల్ల చూడడానికి అందరికీ నచ్చింది. కానీ మా క్యాస్ట్ కాదు. క్యాస్ట్ ఫీలింగ్ కాత్యాయనికి లేదు. అది కూడా లైట్ తీసుకుంది. కానీ తను ఒక ప్రాసిక్యూట్ కేసులో ఒకరోజు పోలీసుల దగ్గర ఉందని, తను చెయ్యని తప్పుకి ఇప్పటికీ తనని ద్వేషిస్తూనే ఉన్నారు. కానీ లాస్య విషయంలో మన పిల్ల అనేసరికి తను ఏ తప్పు చేసినా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు పరువు, ప్రతిష్ట, పద్ధతులు, క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమీ గుర్తుకు రావట్లేదు. ఎవడో తెలియని వాడితో ఫిజికల్గా అప్రోచ్ అయ్యింది. డ్రగ్స్ తీసుకుంది. ఆల్కహాల్ తాగింది. పెద్ద చిన్న తారతమ్యం మరిచి అందరినీ తాగిన మత్తులో ఇష్టం వచ్చినట్లు తిట్టింది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయారు. మన పిల్ల, మనం యాక్సెప్ట్ చేసి తీరాలి అన్నట్లు ఉన్నారు. నేను అది కూడా కాదనట్లేదు. లాస్య తెలియక తప్పు చేసింది అంటే నమ్ముతున్నారు. కానీ రూప అనివార్య పరిస్థితుల్లో అలాంటి సిచ్యువేషన్లో ఇరుక్కుంది అంటే మాత్రం ఎవరూ నమ్మట్లేదు. మనిషిలో ఎంత స్వార్థమా! తన అనుకుంటే ఒకలాగా, పరాయి వాళ్ళైతే మరొకలాగా. శివరాం ఆలోచిస్తుంటే బురుకుటి ముడిపడుతోంది.
కాత్యాయిని అన్న రూప గురించి అడుగుతుందేమో అని ఆశగా చూశాడు. లాస్యా గురించి ఉన్న తపనలో కొంచెం కూడా రూప మీద చూపించలేదు వాళ్ళు. అర్జున్ ఫోన్ కాల్ మాట్లాడడానికి బయటికి వెళ్ళాడు. వాడు వస్తే ఇప్పుడు వీళ్ళు వీడియో కాల్ మాట్లాడడం చూసి రూప గురించి కనీసం జాలి కూడా చూపించలేదా అని ప్రశ్నిస్తాడని శివరాం తర్వాత మాట్లాడతానని చెప్పి కాల్ కట్ చేశాడు. అర్జున్ రానే వచ్చాడు. ఏంటి నాన్న, ఎవరితో మాట్లాడుతున్నారు? అమ్మ వాళ్ళకి వీడియో కాల్ చేసి లాస్యాని చూపించానురా. మంచి పని చేశారు. మనం వచ్చి చాలాసేపు అవుతోంది, ఇంక వెళ్దామా? అర్జున్, ఇక్కడ లాస్యా దగ్గర ఎవరు ఉండరా? నాన్న, తను నార్మల్ పేషెంట్ కాదు, ఒక డ్రగ్ ఎడిటర్. తను పోలీస్ కస్టడీలో ఉంది. మా స్టాఫ్ మొత్తం చూసుకుంటున్నారు. నేను కూడా అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తుంటాను. ఏదో నార్మల్ పేషెంట్ని కలవడానికి వచ్చినట్లు మనం వచ్చి ఇలా కలవకూడదు. మీరిప్పుడు లోపలికి వచ్చారంటే నేను పక్కనే ఉన్నాను కాబట్టి అంటూ క్లియర్గా అక్కడ ఉన్న పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేసి లాస్యాకి జాగ్రత్తగా ఉండమని చెప్పి బయటికి వచ్చి వ్యాన్ స్టార్ట్ చేశాడు అర్జున్. ఒకవైపు ఫ్యామిలీ పట్ల అంత బాధ్యతగా ఉంటూ మరొకవైపు తాను ప్రేమించిన అమ్మాయి కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్న తన కొడుకుని చూస్తుంటే చాలా చాలా గర్వంగా అనిపిస్తోంది శివరాంకి. అలాగే చూస్తున్నాడు. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? సారీరా అర్జున్. ఎందుకు నాన్న, మీరెందుకు సారీ చెప్తున్నారు? మీ అమ్మతో నేను మాట్లాడతాను. రూపని ఎందుకు యాక్సెప్ట్ చేయదో నేను చూస్తాను, పంతంగా అన్నాడు శివరాం. ఏంటి నాన్న ఇప్పుడు రూప విషయం ఎందుకు? అనవసరంగా ఇంట్లో గొడవలు వద్దు. చిన్నగా అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది. లేదురా, యాక్సెప్ట్ చేసేదే అయితే కనీసం నీతో మాట్లాడడానికి అయినా ప్రయత్నించేది. అలా జరగలేదు కదా. నువ్వు ప్రేమించిన అమ్మాయి చావు బ్రతుకుల్లో ఉంటే నువ్వెంత బాధపడతావో దానికి తెలీదా? తెలిసిన వాళ్ళకి చిన్న దెబ్బ తగిలితేనే అయ్యో అనుకుంటాం కదా. కానీ రూప మీద కనీసం ఆ జాలి కూడా చూపించట్లేదు వాళ్ళు. వాళ్ళంతటా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరగదు. బాగా బ్రెయిన్ వాష్ చేయాలి వాళ్ళకి. నేను మాట్లాడతాను. రూప నా ఇంటి కోడలు. ఆ ఇంటి పెద్దగా నేను రూపని నా కోడలుగా యాక్సెప్ట్ చేస్తున్నాను. త్వరలోనే మీ అమ్మని కూడా ఒప్పిస్తాను. ఏంటి నాన్న మీరు ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నారు? ఇంత కోపంగా మాట్లాడుతున్నారు? ఆలోచిస్తుంటే కోపం బాధ రెండూ వస్తున్నాయిరా. లాస్య విషయంలో అందరూ తనని క్షమించేశారు. తను ఎంత తప్పు చేసినా అసలు తప్పులానే కనిపించట్లేదు వాళ్ళకి. కానీ రూప విషయంలో మాత్రం చాలా స్ట్రాంగ్గా నిలబడ్డారు. అనివార్య పరిస్థితుల్లో అలాంటి చోట తను చిక్కుకుంది అని నువ్వెంత చెప్పినా యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. నాకు నచ్చట్లేదు అర్జున్. చెప్పడానికే నీతులు, చేయడానికి కాదు అంటారు కదా. మన కుటుంబ పరిస్థితి ప్రస్తుతం అలాగే ఉంది. కుటుంబ పెద్దగా నేను ఈ పరిస్థితిని చక్కదిద్దాలని అనుకుంటున్నాను. అర్జున్ ఏమీ మాట్లాడట్లేదు. సైలెంట్గా శివరాం చెప్పే మాటలు వింటున్నాడు. నాన్న, ఇప్పుడు మా విషయం ఎందుకు? ఆల్రెడీ లాస్య గురించి అందరూ బాధపడింది చాలు. ఇప్పుడు మీరు మళ్ళీ ఇంట్లో అనవసరమైన గొడవలు క్రియేట్ చేయొద్దు. ప్రశాంతంగా ఉండండి. అర్జున్, అక్కడ పరిస్థితిని చూసే నేను మాట్లాడతాను. గొడవ పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఉన్న నిజాన్ని మాత్రం కుండ బద్దలు కొట్టినట్లు అందరికీ అర్థమయ్యేలాగా చెప్తాను. శివరాం మనస్తత్వం తెలిసిన అర్జున్ ఇంకా ఆర్గ్యూ చేయకుండా సైలెంట్గా రైల్వే స్టేషన్లో డ్రాప్ చేసి లాస్యా ఒక 15 డేస్లో ఇంటికి తిరిగి వస్తుందని ధైర్యం చెప్పి తిరిగి రూప ఉన్న హాస్పిటల్కి వచ్చాడు. అర్జున్ వచ్చే వరకు తాయారు రూప దగ్గరే ఉంది. చాలా థ్యాంక్స్ తాయారు. సినబాయ్ గారు, మీరు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏంది బాబు? నేను అసలు ఏం చేసినాను ఇక్కడ? కూర్చున్నాను అంతే కదా. మీరేమైనా తిన్నారా బాబు? టిఫిన్ తిన్నాను. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు తాయారు, నేను ఈవినింగ్ వస్తాను అని నచ్చ చెప్పి తనని ఇంటికి పంపించేసి హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న మిగిలిన ఆడపిల్లలందరి పరిస్థితి కూడా గమనించి వాళ్ళందరూ క్యూర్ అవ్వడానికి మ్యాక్సిమం 2-3 మంత్స్ పడుతుందని తెలిసి చాలా బాధపడ్డాడు అర్జున్. అల్లారు ముద్దుగా పెంచుకున్న వాళ్ళ పిల్లలు అలాంటి పరిస్థితుల్లో ఉండడం చూసి తల్లిదండ్రులు కృంగిపోతున్నారు. చూడండి, ఈ సమయంలో మీరు చాలా ధైర్యంగా ఉండాలి. మీరే ఇలా కృంగిపోతే మీ పిల్లలకు ఎవరు ధైర్యం చెప్తారు? ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్న మీ పిల్లలందరూ మ్యాక్సిమం 25 ఏళ్ల లోపు చిన్న వయసు ఉన్న పిల్లలు. వాళ్ళందరికీ చాలా భవిష్యత్తు ఉంది. వాళ్ళకి అధైర్యం కలిగించేలాగా అస్సలు మాట్లాడకండి. మీ సపోర్ట్ మీ పిల్లలకి ఎప్పుడూ ఉంటుందన్న నమ్మకం వాళ్ళకి కలిగించండి. ఇప్పుడు వాళ్ళకి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం. ఈ విషయం ఇప్పటికే చాలామందికి తెలిసిపోయింది. పబ్లిక్ మీ పిల్లల్ని మిమ్మల్ని ఖచ్చితంగా టార్గెట్ చేసి నానా రకాల మాటలు అంటారు. కానీ మీరు ధైర్యాన్ని కోల్పోకూడదు. ఓర్పుతో సహనంతో ఉంటే మళ్ళీ మీ పిల్లలు ఎప్పటిలాగా కాలేజీకి వెళ్ళి చదువుకునే రోజులు వస్తాయి. అప్పటి వరకు రెగ్యులర్ ట్రీట్మెంట్కి తీసుకురావాలి. ధైర్యంగా ఉండండి. ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం నుంచి మీకు వచ్చేలాగా
పై అధికారులందరూ మాట్లాడుతున్నారు. దిగులు పడాల్సిన అవసరమేమీ లేదు. ట్రీట్మెంట్ కంప్లీట్ అయ్యే వరకు పోలీసులు ఎంక్వైరీ మీపై ఉంటుందని గుర్తుంచుకోండి. మీ పిల్లలు మీ ఇంటికి వచ్చినా రెగ్యులర్గా పిలిచినప్పుడల్లా స్టేషన్కి వచ్చి సైన్ చేయాల్సి ఉంటుంది అని క్లియర్గా రూల్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరికీ మోటివేషన్ ఇస్తూ మాట్లాడి తిరిగి రూప దగ్గరికి వచ్చాడు. రోజంతా హాస్పిటల్లోనే గడిపాడు అర్జున్. రూపకి నైట్కి స్పృహ వచ్చింది. నర్సు వచ్చి చెప్పడంతో లోపలికి వెళ్ళాడు. రూపా, ఇప్పుడు ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను సార్. మీరు హాస్పిటల్లోనే ఉన్నారా? మీరు కూడా చాలా స్ట్రెయిన్ అయిపోయారు. ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇక్కడ నర్సులు ఉన్నారు కదా, నాకేమీ పర్వాలేదు మాట్లాడలేక మాట్లాడుతూ అంది రూప. ఏం పర్వాలేదు, నిన్ను వదిలేసి నేనెలా వెళ్తాను? 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తారు. నువ్వు ఇంటికి వస్తే గానీ ప్రశాంతంగా ఉండలేను రూపా. నేను ఐ యామ్ రియల్లీ సారీ మరొకసారి చెప్పాడు. సార్ ప్లీజ్ నాకు సారీ చెప్పొద్దు. మీరు నన్ను ఆ రాక్షసుడి నుంచి కాపాడారు. అప్పుడు మీరు అలా చేయకపోతే వాడి చేతుల్లో చనిపోయి ఉండేదాన్ని. రూప కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు. ప్లీజ్ రూపా, ఇప్పుడు ఎమోషనల్ అవ్వద్దు. ఇకపై మన జీవితంలో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండవు. కళ్ళు తుడిచి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. చాలా చాలా భయమేసింది సార్. అర్జున్ చేతిని పట్టుకుని అంది రూప. నాకు తెలుసు రూపా, నిన్ను చేరుకోవడానికి నేను చాలా ప్రయత్నించాను. నువ్వు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కాబట్టి త్వరగా ఈ ఆపరేషన్ కంప్లీట్ చేయగలిగాము. నీ భయాన్ని నేను అర్థం చేసుకోగలను. వాడిని చూసిన నెక్స్ట్ మినిట్ నాకు అర్థమైంది వాడిది సైకో యాటిట్యూడ్ అని. అందుకనే నిన్ను షూట్ చేసి వాడి మైండ్ డైవర్షన్ చేశాను. అవును సార్, వాడి గురించి తలుచుకుంటేనే నా గుండె దడగా అనిపిస్తోంది. మనిషి కాదు, రాక్షసుడు. రూప కళ్ళల్లో కన్నీళ్ళు. వాడి గురించి ఆలోచిస్తుంటే చిన్నగా షివరింగ్. ప్లీజ్ రూపా, అతని గురించి ఆలోచించొద్దు. ప్రశాంతంగా ఉండు. పక్కనే కూర్చుని రకరకాల కబుర్లు చెప్తూ తన మైండ్ డైవర్షన్ చేశాడు అర్జున్. అర్జున్ మాటలు వింటూ చిన్నగా నిద్రలోకి జారుకుంది రూప. చూస్తూ చూస్తూనే 4 రోజులు గడిచిపోయాయి. రూప చిన్నగా కోలుకుంది. ఐసీయూ నుంచి నార్మల్ వార్డుకి మార్చారు. 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచారు. అర్జున్ 4 రోజులు లీవ్ తీసుకుని మరీ దగ్గరే ఉండి రూపకి ఎప్పటికప్పుడు మెడిసిన్స్ ఇస్తూ తనని చాలా జాగ్రత్తగా చిన్న పిల్లలాగా చూసుకుంటున్నాడు. వారం రోజులు గడిచిపోయింది. డాక్టర్స్ రూపని కంప్లీట్గా చెక్ చేసి వీక్లీ చెకప్కి తీసుకురమ్మని, తనంతట తాను పని చేసుకోవడానికి అట్లీస్ట్ 3 నెలలైనా టైం పడుతుందని జాగ్రత్తలు చెప్పి మెడిసిన్స్ రాసిచ్చారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి బిల్ పే చేసి డిశ్చార్జ్ అయిన వెంటనే రూపని తీసుకుని ఇంటికి బయలుదేరాడు అర్జున్. రూప ఇంటికి రాగానే తాయారు ఎర్రనీళ్లు దిష్టి తీసి బయట పారబోసింది. అప్పటికే వారం రోజుల నుంచి రూప ఎలా ఉందా అన్న దిగులు ఎక్కువైపోతుందేమో. దీప రూపని చూడగానే ఏడ్చేసింది. తనంతట తానుగా సపోర్టింగ్ స్టిక్ పట్టుకుని చిన్నగా అడుగులు వేస్తూ రూప దగ్గరికి వచ్చి రూపా అంటూ ఆప్యాయంగా పలకరించి కౌగిలించుకుంది. అక్కా, నువ్వు నడుస్తున్నావా? నీ అంతట నువ్వు. రూప కళ్ళల్లో మెరుపు. నువ్వెలా ఉన్నావే? ఏమవుతుందో అని చాలా భయపడ్డాను రూపా. నాకేమవుతుందక్క, అర్జున్ సార్ ఉన్నారు కదా. ఇద్దరూ ఒకరిని ఒకరు హక్ చేసుకున్నారు. రూప క్షేమంగా ఇంటికి తిరిగి రావడంతో తాయారు స్వీట్ చేసి అందరికీ ఇచ్చింది. వారం రోజుల నుంచి హాస్పిటల్లోనే డాక్టర్స్ మధ్య ట్రీట్మెంట్ తీసుకుంటూ తిండి తిప్పలు లేని రూప పాయాసం టేస్ట్ చేయగానే అమృతం తింటున్నట్లు ఫీల్ అయ్యింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మిమ్మల్ని అందరినీ చూస్తానని అనుకోలేదు తాయారు. ఏడ్చేసింది. తాయారు కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. ఎంత పెద్ద గండం గడిచినాదమ్మా నీకు అంటూ ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంది. అర్జున్ రూపని ఈసారి కంట్రోల్ చేయలేదు. తన బాధంతా కన్నీళ్ల రూపంలో బయటికి వచ్చేయాలనుకున్నాడు. చాలాసేపు ఎమోషనల్ అయ్యింది. తనంతట తాను సైలెంట్ అయ్యే వరకు చూస్తూ ఊరుకున్నాడు. కాసేపు అందరితో కబుర్లు చెప్పి రూప తన గదిలోకి వెళ్ళింది. పూర్తిగా ఒక హ్యాండ్ కదిలించలేని పరిస్థితి తనది. ఎవరి హెల్ప్ అయినా ఉంటే గానీ డ్రెస్ చేంజ్ చేసుకోలేదు. తన పని తను చేసుకోలేదు. చాలా ఇబ్బంది పడుతోంది. దీపకే ఒకరు చేయాల్సిన పరిస్థితి. తన నుంచి ఎటువంటి హెల్ప్ ఉండదని రూపకి తెలుసు. తాయారు అప్పటికే ఇంటి పనితో సతమతమవుతోంది. తనని ఇబ్బంది పెట్టడం ఇష్టంగా అనిపించట్లేదు. ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్ నుంచి వచ్చిన డ్రెస్తోనే అలాగే ఉండిపోయింది. అర్జున్ అప్పుడే ఆ రూమ్లోకి వచ్చాడు. రూప ఇబ్బందిని గమనించి, రూపా, నీకు నేను హెల్ప్ చేయనా? హెల్ప్ కావాలా? ఆహా, అవసరం లేదు సార్. నాకు ఏ హెల్ప్ అవసరం లేదు. చాలా ఇబ్బంది పడుతూ అంది రూప. సరే, నీకేదైనా హెల్ప్ కావాలంటే ఈ నర్సుని అడుగు.
మ్యాక్సిమం నీకు పూర్తిగా క్యూర్ అవ్వడానికి 3 మంత్స్ అయినా పడుతుందని డాక్టర్స్ చెప్పారు కదా, అందుకనే తనని అపాయింట్ చేశాను. తన పేరు రాధ. మీ కాలేజీలోనే చదువుతోంది. జూనియర్ స్టూడెంట్. చదువుకునే స్తోమత లేదు, కానీ చదువుకోవాలని ఆశ ఉంది. పార్ట్ టైంగా ఇలా నర్స్ ట్రైనింగ్ చేస్తూ తన చదువుని కొనసాగిస్తోంది. అందుకనే తనకి కూడా ఫైనాన్షియల్గా హెల్ప్ చేసినట్లు ఉంటుందని, నీకు కూడా హెల్ప్ అవసరం కదా అని ఆలోచించి అపాయింట్ చేశాను. ఈ 3 నెలలు తను ఇక్కడే ఉంటుంది. నీతో పాటు నీ రూమ్లో ఏం కావాలన్నా తనని అడుగు, సరేనా? తన గురించి అంతలాగా ఆలోచిస్తున్న అర్జున్ని చూస్తుంటే రూప కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. తను నోరు విప్పి చెప్పకుండానే తన ఇబ్బంది గురించి ముందుగానే ఆలోచిస్తున్నా అతని ప్రేమని చూసి మాటలు రావట్లేదు. అంటూ తల ఊపింది. సరే, ఫ్రెష్ అప్ అవ్వు, త్వరగా బయటికి రా. ఒకసారి నీ కాలేజ్కి వెళ్ళి వద్దాం. ఇప్పుడేనా సార్? అవును, ఇప్పుడే. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చదువుకుంటాను సార్? రూపా, చదువుకి ఇవేమీ అడ్డు కాదు. నువ్వు చేయగలవు. చెప్పాను కదా, రాధా మీ కాలేజీలోనే చదువుతోందని. తన నీతోనే ఉంటుంది. నీకు ఎలాంటి హెల్ప్ అయినా చేస్తుంది. నువ్వు ఒక సీనియర్గా తనకి చదువు చెప్పచ్చు. స్టడీస్లో తనకి హెల్ప్ చేయొచ్చు. తను ఒక నర్స్గా నీకు సహాయం చేస్తుంది. ఇద్దరికీ ఒకరి నుంచి ఒకరికి సహాయం అందుతుంది. ఎక్స్ప్లెయిన్ చేసి అర్జున్ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోయాడు. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి తాయారు వడ్డిస్తున్న టిఫిన్ తింటున్నాడు. సినబ్బాయి గారు, ఈరోజే రూపమ్మ కాలేజ్కి వెళ్ళి తీరాల బాబు. హాస్పిటల్ నుంచి ఇందాకడే కదా వచ్చినాది. ఈ రోజుకి రెస్ట్ తీసుకొని వచ్చు కదా బాబు. అఫ్కోర్స్ తాయారు, నేను ఆ మాత్రం ఆలోచించినా. ఒకసారి వెళ్ళి ప్రిన్సిపల్కి కనిపించి రావాలి కదా. ఏదేమైనా రూప ఆ కాలేజీలో స్టూడెంట్. తను కనిపించట్లేదని తెలిసినప్పటి నుంచి ఆ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా పోలీస్ స్టేషన్ చుట్టూ 2-3 సార్లు తిరిగాడు. వాళ్ళకి కూడా బ్యాడ్ నేమ్ కదా. వాళ్ళ కాలేజ్ స్టూడెంట్ కాలేజీ నుంచి వెళ్తుంటే మిస్ అయిందంటే ఇప్పుడు ఒకసారి వెళ్ళి కనిపిస్తే వాళ్ళకి కూడా రిలాక్స్గా ఉంటుంది. పైగా రూప తన పెండింగ్ వర్క్ ఏదైనా ఉందేమో ఒకసారి ప్రాపర్గా తెలుసుకుంటుంది కదా. ఇంట్లో కూర్చుని ఒక 2-3 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత రెగ్యులర్గా కాలేజ్కి వెళ్ళొచ్చు. ముందంటూ ఒకసారి వెళ్ళి రావడం కంపల్సరీ అన్నాడు అర్జున్. అదా సంగతి. ఇప్పుడే కదా బాబు వచ్చినాది, అప్పుడే కాలేజ్ అంటున్నారేంటా అనుకుంటాను. మీరేదైనా ఆలోచించే చేస్తారసిన బాబు, మీకు చెప్పాల్సిన అవసరమేమీ లేదు నవ్వింది. సర్లే, ఇంతకీ మీరందరూ తిన్నారా లేదా? నవ్వుతూ అడిగాడు అర్జున్. లేదు బాబు, ముందు మీరు తినండి, టైం అయితాంది అని కొసరి వడ్డిస్తోంది. తాయారు, ఏమిటిది? ఏమైనా భోజనమా ఇది? టిఫిన్ చూసొడ్డించు. తినండి బాబు, ఉదయం బయటికి వెళ్తే రాత్రికి వస్తుండారు. తిండి తిప్పులు ఉండట్లేదు మీకు. పుష్టిగా తినకపోతే పని చేయలేరు బాబు, ఓపికండదు అంది నవ్వుతూ. సరే, రూప వాళ్ళు తిన్నారా? లేదు బాబు, ఇంకా రూమ్లో నుంచి రాలేదు. అవునా అంటూ తను గబగబా టిఫిన్ కంప్లీట్ చేసి రూప రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ట్యాప్ చేశాడు. నర్సు రాధ వచ్చి డోర్ తీసింది. ఏంటి ఇంత లేటు? టిఫిన్ చేయరా ఇంకా? బయటికి రండి. వస్తున్నాను సార్, ఇప్పుడే మేడంకి డ్రెస్సింగ్ కంప్లీట్ అయింది. 2 మినిట్స్లో వస్తాం సార్. ఓకే, త్వరగా రండి, టైం అవుతుంది. 5 నిమిషాల్లో రూప రాధ ఇద్దరు బయటికి వచ్చారు. త్వరగా టిఫిన్ చేయండి అంటూ దగ్గర ఉండి మరీ వడ్డిస్తున్నాడు. అయ్యో సార్, మీకెందుకు సార్ శ్రమ? రూపా, నువ్వు మా అందరికీ చేసి పెట్టినప్పుడు లేదు, నీకు చేస్తే మాత్రం శ్రమ అంటావా? మాట్లాడకుండా తిను. తానే కారపొడి చట్నీ అద్ది మరీ నోట్లో పెడుతున్నాడు. రూపా ఇబ్బంది పడుతూనే పక్కనే ఉన్న రాధ వైపు, వాళ్ళనే గమనిస్తున్న తాయారు వైపు చూస్తోంది. ఏంటి, వాళ్ళు చూస్తున్నారని తినట్లేదా? అర్జున్ అంత గట్టిగా అనగానే రాధ వాళ్ళ వైపు నుంచి చూపులు మార్చుకుంది. తాయారు వంటింట్లోకి వెళ్ళిపోయింది. అలా అని కాదు సార్, నేను చిన్నగా తింటాను. రూపా, మాట్లాడకు, తిను, టైం అవుతుంది అంటూ తానే తినిపిస్తున్నాడు. రూప ఇబ్బంది పడుతూనే అర్జున్ పెడుతున్న టిఫిన్ తింటోంది. చూడు రూపా, నువ్వు నేను ఒకరికి ఒకరం. ఎవరేమనుకున్నా పర్వాలేదు. నువ్వు నాకు కాబోయే లైఫ్ పార్ట్నర్వి, అర్థమైందా? ఇలాంటి చిన్న చిన్న వాటికి సిగ్గుపడడం, మొహమాట పడడం మానేయాలి. ఎవరేమన్నా అనుకున్నా మనకు అనవసరం. రూపని గమనిస్తూ అన్నాడు అర్జున్. రూప బుగ్గలు సిగ్గుతో ఎర్రబడుతున్నాయి. అది గమనించిన అర్జున్ చిన్నగా నవ్వుకుంటూ టిఫిన్ తినిపిస్తున్నాడు. రాధా, కాసేపట్లో కాలేజ్ వ్యాన్ వస్తుంది, నువ్వు దాంట్లో వచ్చేసేయి. నేను రూపని డ్రాప్ చేస్తాను. తనతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, సరేనా అన్నాడు అర్జున్. ఓకే సార్ అంటూ గబగబా టిఫిన్ కంప్లీట్ చేసి కాలేజ్ వ్యాన్ వచ్చే టైం అవ్వడంతో ముందుగా బయటికి నడిచింది రాధ. అర్జున్, రూప వెనకాలే కారులో బయలుదేరారు. సార్, నాతో ఏదో మాట్లాడాలి అన్నారు. రూప,
నీతో ఎన్నెన్నో మాట్లాడాలని ఉంది. చెప్పండి సార్. నువ్వు కూడా నాతో మాట్లాడాలని అనుకుంటున్నావు కదా? రూప ఆలోచిస్తూ ఉండిపోయింది సైలెంట్గా. ఏదో నాతో చెప్పాలని ట్రై చేస్తూ చెప్పలేకపోతున్నావు కదా? మరొకసారి అడిగాడు. హా, అవును సార్. ఇప్పుడు నువ్వు నేను మాత్రమే ఉన్నాము. నిరభ్యంతరంగా నువ్వు నాతో మాట్లాడొచ్చు రూపా. వద్దు, ముందు మీరేదో మాట్లాడాలన్నారు కదా, అది చెప్పండి సార్. రూపా, నువ్వు మిస్ అయ్యావని తెలియగానే నాకు చాలా భయం వేసింది. నీ ఫోన్ కాల్ వచ్చే వరకు నీకోసం పిచ్చివాడిలాగా వెతుకుతూనే ఉన్నాను. అనుమానం వచ్చిన ప్రతి ఒక్కరిని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేశాను. నిజంగా పిచ్చివాడిని అయిపోయాను. బయటికి కనిపించట్లేదు కానీ చాలా చాలా భయపడ్డాను రూపా. మేబీ మిస్ అయిన ప్రతి ఒక్క ఆడపిల్ల పేరెంట్స్ పరిస్థితి కూడా మ్యాక్సిమం అలాగే ఉంటుంది కదా. తలుచుకుంటేనే భయంగా ఉంది. కొంతమంది ఆచూకీ ఇప్పటికి కూడా తెలియలేదు. నేను చాలా అదృష్టవంతుడిని రూప. నీ ఆచూకీ వెంటనే తెలుసుకోగలిగాను. నీకేదైనా అయ్యి ఉంటే అసలు ఆ ఆలోచన కూడా నాకు చాలా భయంకరంగా అనిపిస్తోంది. థ్యాంక్ గాడ్ అన్నాడు అర్జున్ రూప చేతిని తన చేతుల్లోకి తీసుకుంటూ. సార్, ఇప్పుడు నేను బాగానే ఉన్నాను కదా? లేదు రూప, హాస్పిటల్లో డాక్టర్స్ నువ్వు బ్రతకడం కష్టమని చెప్పినప్పుడు నా గుండె ఎంత వేగంగా కొట్టుకుందో తెలుసా? నువ్వు బాగున్నావని డాక్టర్స్ చెప్పే వరకు ప్రతి క్షణం భయంకరంగా అనిపించింది. అప్పుడు నాకు ఎంత ఏడుపు వచ్చిందో చెప్పలేను రూప. అప్పటికప్పుడు నీకు ఆపరేషన్ చేయాలన్నారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి సిగ్నేచర్ చేసేటప్పుడు నీకు నేను గార్డియన్గా సైన్ చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ ఒకసారి నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయి చెప్పలేనంత ఏడిపించావు. తిరిగి వచ్చాక ఈ కిడ్నాపింగ్. ఈసారి నన్ను వదిలి శాశ్వతంగా వెళ్ళిపోతావేమోనని ఎంత భయపడ్డానో మాటల్లో చెప్పలేను. ప్లీజ్ సార్, ఇప్పుడు నాకేమీ కాలేదు, మీతోనే ఉన్నాను కదా. ప్లీజ్ సార్, బాధపడకండి. రూపా, మన ఇద్దరి మధ్య ప్రేమ అయితే ఉంది కానీ ఏదో తెలియని దూరం ఇంకా అలాగే ఉంది. స్వేచ్ఛగా నేను నీకు ఏ హెల్ప్ చేయలేకపోతున్నాను. నువ్వేమనుకుంటావో, ఇబ్బంది పడతావేమో అన్న ఆలోచన నన్ను దూరంగా ఉంచేస్తున్నాయి. వీటన్నిటికీ పులి స్టాప్ పెట్టాలంటే నీకు నాకు మధ్య ఒక స్ట్రాంగ్ రిలేషన్ ఏర్పడాలి. మనం పెళ్లి చేసుకుందాం రూపా. రూప అర్జున్ మాటలు విని ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక, సార్, వాడు నా మెడలో తాళి కట్టాడు. రూప కళ్ళల్లో ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. తడబడుతూ చెప్పింది. రూపా, ఏం మాట్లాడుతున్నావు? నీకైనా అర్థమవుతుందా? వాడు ఒక సైకో. వాడు కట్టింది తాళి కాదు, ఉరితాడు బిగించాడు. దానిని పెళ్ళి అని ఎవ్వరూ అనరు. ఒకవేళ వాడు ప్రాణాలతో ఉన్నట్లయితే వాడు తాళి కట్టినంత మాత్రాన నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? వాడే నీ భర్త అనుకుని వాడితో వెళ్ళిపోతావా? రూపని బాగా అబ్జర్వ్ చేస్తూ అడిగాడు అర్జున్. లేదు సార్, కానీ ప్రాణాలతో అయితే ఉండేదాన్ని కాదు. షటప్ రూపా, జరిగింది మొత్తం నీ ప్రమేయం లేకుండా జరిగింది. వాడు నీ మెడలో బలవంతంగా తాళి కట్టాడు. ఆ విషయం మర్చిపో. జరిగిన దాని గురించి ఆలోచించకు. మనం పెళ్లి చేసుకుందాం, ఓకేనా? వీలైనంత త్వరగా. అదేంటి సార్, ముందు బాగా చదువుకో, నీకంటూ ఒక ఐడెంటిటీ రావాలి, నాకు ప్రమోషన్ రావాలి అని మీరే చెప్పారు కదా. ఇప్పుడేంటి సార్ మళ్ళీ పెళ్ళి అంటున్నారు? లేదు రూపా, మనం పెళ్లి చేసుకుందాము. అప్పుడే మన మధ్య సఖ్యత ఏర్పడుతుంది. నేను నీకు ఎటువంటి హెల్ప్ చేయాలి అని అనుకున్నా, ఎందుకు సార్ మీకు శ్రమ అని నువ్వు మాటి మాటికి అంటుంటే నాకు నువ్వు గుర్తు చేస్తున్నట్లు ఉంది నువ్వు పరాయి వాడివి అని. నన్ను నేనే క్వశ్చన్ చేసుకుంటున్నాను, నా హద్దులు దాటుతున్నానా అని. అసలైతే నీకు ఎలాంటి హెల్ప్ చేయడానికి అయినా నేను సిద్ధంగా ఉన్నాను. కానీ ఏదో డిస్టర్బెన్స్ రూపా, నువ్వేమనుకుంటావో అన్న ఫీలింగ్. అందుకనే ఆ నర్సు రాదని అపాయింట్ చేయాల్సి వచ్చింది. ఆఖరికి ఎక్కడికి వెళ్ళినా మనకి పెళ్ళి కాలేదు కనుక నువ్వు నా భార్యవి అని చెప్పలేను. పెళ్ళి కాకుండా ఆ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకు ఉంది అని వచ్చే ప్రశ్నలకు ఎప్పటికప్పుడు సమాధానాలు నేను చెప్పలేకపోతున్నాను. మళ్ళీ మళ్ళీ అవే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కేవలం గార్డియన్గా మాత్రమే ఉండాల్సి వస్తోంది. నాకు నచ్చట్లేదు రూపా. ఆఖరికి ఇందాక నీకు నేను టిఫిన్ తినిపిస్తున్నా కూడా నువ్వు చాలా ఇబ్బందిగా, అనీజీగా ఫీల్ అవుతున్నావు. అదే మనకి పెళ్ళైతే ఒక భర్తగా నేను నీకు తినిపిస్తే ఆ సిచ్యువేషన్లో నువ్వు అంత ఇబ్బంది పడేదానివి కాదు కదా. ఎవరు చూసినా ఫీల్ అయ్యేదానివి కాదు. నా భర్త నాకు తినిపిస్తున్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదానివి. నాకు అలాంటి రిలేషన్ కావాలి రూపా. నాకు ప్రమోషన్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు కూడా ఏదో ఒకరోజు డాక్టర్ అవుతావు. కావాలంటే అప్పటి వరకు లిమిట్స్లో ఉందాము రూపా. పెళ్ళి మాత్రం త్వరగా చేసుకుందాము. నువ్వు నా దానివి,
నాకు మాత్రమే సొంతమైన దానివి అన్న ఫీల్ పెళ్ళితోనే వస్తుంది. సార్, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించరా సార్? ఆలోచించాను. నాన్న మాట్లాడుతా అంటున్నారు. ఈవినింగ్ కాల్ చేసి వాళ్ళేం మాట్లాడారో నాతో క్లియర్గా చెప్తారు. వాళ్ళు పాజిటివ్గా మాట్లాడితే హ్యాపీగా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పెళ్లి చేసుకుందాము. నెగిటివ్గా మాట్లాడితే మాత్రం గుడిలో భగవంతుడి సన్నిధిలో పెళ్లి చేసుకుందాము. అర్జున్ మాటలు విని అలాగే చూస్తోంది రూప. ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.